మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు 11 నుంచి 2కి. ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. హలో గైస్, వెల్కమ్ టు AMU. వెల్కమ్. ఎగ్జాక్ట్లీ 10 days లో కల్కి మూవీ రిలీజ్ కాబోతుంది. అవునా, నిజమా? కామెడీ కాదు, నిజంగా 10 days అంటే 10 days లో రిలీజ్ కాబోతుంది మూవీ. ఈ మూవీ ప్రమోషన్ గురించి, ఈ మూవీ హైప్ గురించి కొంచెం మాట్లాడదాం. అండ్ దిస్ ఈస్ ద ఫ్రస్ట్రేటెడ్ వీడియో ఆన్ కల్కి బికాస్ ఆఫ్ వీక్ ప్రమోషన్స్ లో అయితే నాకైతే పీక్స్ లో ఉంది. ఫ్రస్ట్రేషన్ అయితే వీక్ అంటే వీక్ ప్రమోషన్స్ భయ్యా. బిలో 50 crores బడ్జెట్ ఉన్న మూవీసే రకరకాల ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ బోల్డ్ అన్ని ఉంటాయి. కల్కి మూవీ నుంచి మొత్తం ట్విట్టర్ మొత్తం చెక్ చేస్తే ఒక్కటంటే ఒక ఇంటర్వ్యూ దొరికింది నాకు. లాస్ట్ 1 month ఎగ్జాక్ట్లీ 17 days ముందు ట్రైలర్ వదిలారు. ఏ మూవీ అయినా సరే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్స్లో బిలో 50 crores బడ్జెట్ మూవీ 15 days to 30 days బిలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అండ్ దానికి సంబంధించిన హైప్ పెంచడం, దానికి సంబంధించిన సాంగ్స్ పెంచడం, దానికి సంబంధించిన ఈవెంట్లు చేయడం, దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వడం, దాని గురించి ప్రీల్ ఈవెంట్ కానీ బజ్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాయి బిలో 50 crores ఉన్న మూవీసే. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 600 crores అప్రాక్సిమేట్లీ. 600 crores బడ్జెట్ మూవీ ప్రమోషన్స్ ఎలా ఉండాలి? పెట్టక ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ వచ్చేసి బుజ్జి అండ్ భైరవ. అండ్ అప్పటి నుంచి ఏం చూడండి, బుజ్జి భైరవ తప్పితే ఇంకా వేరే మాట ఎత్తలేరు వీళ్ళు. ట్విట్టర్లో ఎక్కడ చెక్ చేసినా మొత్తం బుజ్జి భైరవ ఇవే వస్తున్నాయి. టోటలీ దే మైండ్ షిఫ్టెడ్ టు బుజ్జి ఎవరిని మీట్ అవుతుంది, ఆ మీట్ అవుతుందా, ఈ మీట్ అవుతుందా, అన్ని ఇవే ఉన్నాయి. కానీ మన ప్రభాస్ గారికి హైప్ ఇవ్వడం కానీ, ట్రైలర్ లో ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకేమైనా రిలీజ్ ట్రైలర్ వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం కానీ, అండ్ ఈ మూవీలో 2 songs 3 songs ఉన్నాయని టాక్ నడుస్తుంది. అందులో నుంచి 5 days ఒక సాంగ్ రిలీజ్ చేయడం కానీ, మన తెలుగులో బోల్డ్ అని షోస్ ఉన్నాయి, బోల్డ్ అని ఈవెంట్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఇంటర్వ్యూస్ చేయడం కానీ. అండ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఇంటర్వ్యూస్ లేవు, ప్రమోషన్స్ లేవు, ఏవి లేవండి. మరింత వీక్ ప్రమోషన్స్ తోటి డే 1 నాడు రికార్డ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఇలా ఉంటే కనీసం 100 కోట్లైనా కొట్టగలుగుతుందా? అండ్ ఇంకో టాక్ ఏంటంటే మూవీ ప్రైస్ మాత్రం పీక్స్ లో ఉంటుందని చెప్పేసి టాక్ నడుస్తుంది. మా ఊర్లో ఉన్న పర్సన్స్ ని మైండ్ సెట్ ని మెయింటైన్ చేసుకుని చెప్తున్నా. 150 టికెట్ ఉంటేనే హౌస్ఫుల్ అవ్వడం కష్టం. అది కూడా పండగ సీజన్ ఉంటే ఖచ్చితంగా హౌస్ఫుల్ అవుతుంది. నార్మల్ డేస్ లో హౌస్ఫుల్ అనేది కష్టం. అలాంటిది 300-350 రూపీస్ పెట్టేసి వెళ్ళిపోవాలంటే ఎవరు వెళ్ళరు. అండ్ ముందే నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగాను, ట్రైలర్ చూసిన వాళ్ళను, ఎలా ఉందంటే మన ప్రభాస్ గారి పోస్టర్స్ మాత్రం బాగాలేవన్నారు, మరీ అంత కామెడీ చేశారు అట్లా అనిపించింది. టోటల్ హైప్ మొత్తం బుజ్జి మీద, మన అశ్వథమ్మ మీదనే పెట్టారు అని చెప్పేసి. సో దే వెరీ డిసప్పాయింటెడ్. మూవీకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? ప్రమోషన్స్ అనేది ఎలా ఉండాలి? మూవీకి వచ్చేలా ఉండాలి, ప్రైస్ ఎంత ఉన్నా సరే మూవీని చూడాలి అనిపించేలా ఉండాలి. బట్ ఈ ప్రమోషన్ చూస్తుంటే నాకున్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బేటట్టుంది. మొన్న సాంగ్ వస్తుందని చెప్పారు, అండ్ ఆ సాంగ్ సంబంధించిన ప్రోమో నేను మొన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు టుమారో అని ఇచ్చారు, అప్పుడు టైం ఇవ్వలేదు, ప్రోమోకు టైం ఇవ్వలేదు. సో సడన్ గా నిన్న చూస్తేనేమో ఈవినింగ్ 8 అన్నారు, అంటే నైట్ 8 వరకు నేను ట్విట్టర్ మొత్తం స్క్రోల్ చేస్తున్నా, వస్తుందేమో అని చెప్పేసి ఇప్పటి రాలే. ఎక్కడో యూట్యూబ్ లో దొరికింది, అది కూడా వితౌట్ వీడియో ఒక సాంగ్ ఉంది. అండ్ సాంగ్ ఏంటి 8 కన్నారు, 7కి వచ్చింది, వీడియో సాంగ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే 8K కరెక్ట్, 8K ఉంది కదా, 8కి వస్తా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఇంతలోనే పెట్టేశారు, పోస్ట్ పోన్ అయ్యింది, రేపు వస్తుంది వాచ్ అన్ని అది అనుకుంటా. నాకైతే పిచ్చి పీక్స్ లేచింది. ఇలా ఉంటే మాత్రం ప్రమోషన్స్ కలిగి వేరే రికార్డు కూడా కొట్టలేదు. ఇట్లా అయితే మౌత్ టాక్ తోటి డే 1 ని కొట్టడం చాలా కష్టం. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ తోటి రికార్డు కొట్టాలంటే అస్సలు అది పాసిబుల్ కాదు. అసలు జనరల్ ఆడియన్స్ లేకుండా ఏ మూవీ కానీ రికార్డు కొట్టలేదు, ఇది మాత్రం ఫిక్స్. అండ్ ఫస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాలి, నేనైతే ప్రభాస్ ఫ్యాన్ అయితే కాదు, బట్ ఐ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ మూవీ బికాస్ ఇట్ ఈస్ ఎ మైథాలజీ ఫిలిం అండ్ ఫ్యూచర్ ఫిలిం. అండ్ ప్రభాస్ గారి లుక్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని బాగా అనిపించినాయి. కానీ ఇలాంటి ప్రమోషన్స్ వల్ల మూవీ ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎక్కడ వాష్అవుట్ అవుతుందో అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో వస్తుంది. అంతెందుకంటే మన ప్రభాస్ గారి మూవీస్ తీసుకోండి, లాస్ట్ ఆదిపురుష్ కానీ రాధేశ్యామ్ కానీ బోల్డ్ ఇంటర్వ్యూస్ చేశారు. మన రాజమౌళి తోటి కానీ వీళ్ళతోటి ఇంటర్వ్యూస్. మన తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అదర్ లాంగ్వేజెస్ లో కొంచెం ఎక్కువనే చేశారు వాళ్ళు. బట్ వీళ్ళు ఏం చేస్తారు, అసలు తెలుగును పట్టించుకోవట్లేదు, అలా అని అదర్ లాంగ్వేజెస్ కూడా పట్టించుకోవట్లేదు. సో ఇలా ఉంటే మాత్రం కల్కి మూవీ మీద హోప్స్ వదిలేసుకోవాలి డే 1 మీద. దీంతో నాకు ఒకటి ఫిక్స్ అయింది భయ్య, మన రాజమౌళి తర్వాతనే ఎవరైనా ప్రమోషన్స్ లో, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఆయన తర్వాతనే ఎవరైనా ప్రమోషన్స్ చేయాలంటే, ఇంతకు మించి వేరే మాట లేదు. ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్ కామిక్ లో చేసినప్పుడు చాలా బాగున్నాయి ప్రమోషన్స్, అది ఇదని అనుకున్నాను. బట్ ఇంత వీక్ గా ప్రమోషన్స్ ఉంటాయని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన రాజమౌళి గారి కంటే ఎక్కువ ఉంటాయి అనుకున్న ప్రమోషన్స్. బట్ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ ద ఫిలిం. RRR ప్రమోషన్స్ లో
1% ప్రమోషన్స్ కూడా ఈ మూవీకి లేదు. ఫైనల్ ఏంటంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ రోజు 11కి రిలీజ్ అవుతుందని చెప్పేసి వేశారు. నాకైతే నమ్మకం లేదు 11కి వస్తుందో రాదో అనేది. మూవీ హైప్ పెంచాలంటే మాత్రం రిలీజ్ ట్రైలర్ మాత్రం పక్కా ఉండాలి. ఆ రిలీజ్ ట్రైలర్ కూడా ఎలా ఉండాలంటే మూవీ ఫస్ట్ డే ఫస్ట్ ఖచ్చితంగా చూడాలి అనేటట్టు ఉండాలి. టికెట్ ప్రైస్ ఎంత ఉన్నా సరే. నాకు ఎందుకు అనిపిస్తుంది భయ, ఇప్పటి నుంచి ఒక్కొక్క డైలీ ఒక పోస్టర్ వదిలేస్తారేమో, 10 days to go, 9 days to go, 8 days to go అని. ఇలాంటివి ఎన్నో చూసాం. కల్కి ప్రమోషన్ బాగానే ఉన్నాయా? మీకు ఏమన్నా కల్కి మీద హైప్ ఉందా? కల్కి అనేది ఒక 10 daysలో రిలీజ్ అవుతుందని చెప్పేసి మీకు ఏమన్నా గుర్తుందా? అసలు నాకే గుర్తులేదండి. అసలు 27 అంటే ఏది అంగమ్మ, అసలు ఏం లేదు. ఎటు చూసిన బుజ్జి తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు. సో సాంగ్ వచ్చాక చూద్దాం, సాంగ్ ఎలా అనిపించిందో కూడా మాట్లాడదాం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాదాం కూడా మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఏమో ఫర్ ఆల్ అప్డేట్స్. అండ్ 2కు రిలీజ్ అవుతుంది అనుకున్న టైంకి మళ్ళీ 2కు రిలీజ్ అయిపోయింది.